హలో ఫ్రెండ్స్, ఏ రాజకీయ పార్టీకైనా అధికారంలోకి రావడమే ఏకైక లక్ష్యం. ఇక రాజకీయ నాయకులకు గెలవడం అనేది ముఖ్యమైన అంశమే అయినా అదే సమయంలో అధికార పార్టీలో ఉండటం కలిసొచ్చే అంశం కూడా. అందుకే ఏ నాయకుడు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడో తెలియని పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో నెలకొంది. అప్పటి వరకు ఎదుటి పార్టీని తిట్టిపోసిన నాయకుడు ఆ పార్టీ అధికారంలోకి రాగానే మళ్ళీ ఆ పార్టీలోనే చేరతాడు. ప్రస్తుతం ఈ పరిస్థితి చాలా చోట్ల కనిపిస్తోంది. అయితే నాయకుడు పార్టీ మారటం ఒక అంశం అయితే పార్టీల విలీనం మరో ముఖ్యమైన అంశం. తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల విలీనం అనేది కొత్త ఏమీ కాదు. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు అన్నట్టుగానే పార్టీల విలీనాలు కూడా జరుగుతుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో గతంలో చాలా పార్టీలు పుట్టాయి. అందులో కొన్ని పార్టీలు రాజకీయాలను శాసిస్తాయి అనుకునే రీతిలో ఫలితాలను రాబట్టాయి. మరికొన్ని పార్టీలు ఒక్క సీటును కూడా గెలవలేకపోయాయి. ఇంకా కొన్ని పార్టీలు అయితే ఎన్నికల బరిలోకి రాకుండానే కనుమరుగైపోయాయి. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. డెమోక్రటిక్ పార్టీ. ఈ పార్టీ గురించి ప్రస్తుత తరానికి పెద్దగా తెలియకపోవచ్చు. కానీ 1950వ దశకం చివరి నాళ్లలో మర్రి చెన్నారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చి డెమోక్రటిక్ పార్టీని ఏర్పాటు చేశారు. కానీ కొన్నాళ్లకే ఆయన మళ్లీ దాన్ని కాంగ్రెస్ లో కలిపేశారు. ఇక 1962 ఎన్నికల్లో గెలిచిన 51 మంది స్వతంత్ర అభ్యర్థుల్లో 9 మందితో కలిసి తెన్నేటి విశ్వనాథం గారి నేతృత్వంలో నేషనల్ డెమోక్రటిక్ పార్టీ ఏర్పాటు చేశారు. ఆ పార్టీ కూడా క్రమంగా కనుమరుగైపోయింది. తెలంగాణ ప్రజా సమితి. తెలంగాణ ఉద్యమంలో ఈ పార్టీ పాత్ర మరువలేనిది. 1969లో తొలి తెలంగాణ ఉద్యమం టైంలో ఏర్పాటైన ఈ పార్టీ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. 1969 ఫిబ్రవరి 28న అప్పటి ఉద్యమకారుడు, అభ్యుదయవాది అయిన ప్రతాప్ కిషోర్ గారు తెలంగాణ ప్రజా సమితి పేరుతో ఒక పార్టీని ప్రారంభించారు. పలు ఉద్యమాలకు నాయకత్వం వహించిన ఈ పార్టీని అనంతరం ప్రముఖ నాయకుడు మర్రి చెన్నారెడ్డి గారు తన చేతుల్లోకి తీసుకున్నారు. 1969లో పలు పరిణామాల నేపథ్యంలో ఉద్యమాలను నిలిపివేసి రాష్ట్ర విభజన అవసరాన్ని వివరించేలా విద్యార్థుల్లో, ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించారు. అలా ప్రజల్లోకి వెళ్ళింది ఈ పార్టీ. 2 ఏళ్లలో ఉమ్మడి ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా అవతరించింది. 1971లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఈ పార్టీ ఏకంగా 10 ఎంపీ సీట్లు గెలిచింది. అప్పటికి ఏపీలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కాసు బ్రహ్మానందరెడ్డి గారు సీఎంగా ఉన్నారు. అయితే ఇంతమందిని ఎదుర్కొని 10 ఎంపీ సీట్లు సాధించిన తెలంగాణ ప్రజా సమితి పార్టీకి తిరుగులేదు అనుకున్నారు. కానీ ఆ టైంలో రాజకీయ పరిస్థితుల్లో చాలా మార్పులు వచ్చాయి. 1971 సెప్టెంబర్ 24న కాసు బ్రహ్మానందరెడ్డి గారు రాజీనామా చేసిన తర్వాత మర్రి చెన్నారెడ్డి గారు తెలంగాణ ప్రజా సమితి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అయితే ఈ అంశంపై పలు అభిప్రాయాలున్నాయి, వివాదాలు ఉన్నాయి. ఆ తర్వాతి కాలంలో మర్రి చెన్నారెడ్డి గారు సీఎం అయ్యారు. కానీ తెలంగాణ ప్రజా సమితి పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయటాన్ని వ్యతిరేకించిన ఆ పార్టీ వ్యవస్థాపకులైన ప్రతాప్ కిషోర్ గారు మర్రి చెన్నారెడ్డి గారి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. మళ్లీ ఆ పార్టీని ట్రాక్ పై తెచ్చేందుకు ఆయన 13 ఏళ్ల పాటు శ్రమించాల్సి వచ్చింది. 1983లో వందేమాతరం రామచంద్రరావు గారు అధ్యక్షుడిగా, ప్రతాప్ కిషోర్ గారు ప్రధాన కార్యదర్శిగా మళ్లీ ఈ పార్టీ తెరపైకి వచ్చింది. కానీ ఈ పార్టీ ప్రజలకు దగ్గర కాలేకపోయింది. ఎన్టీఆర్ గారు స్థాపించిన టీడీపీ ప్రభంజనం ముందు ఏ పార్టీ కూడా నిలవలేకపోయింది. ఆ తర్వాతి కాలంలో ఈ పార్టీకి నీరా కిషోర్ గారు అధ్యక్షులుగా ఉన్నారు. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో ఈ పార్టీ పోటీ చేయడం అనేది దాదాపుగా జరగలేదని చెప్పవచ్చు. ఆ తర్వాత చెప్పుకోవాల్సింది తెలుగు మహానాడు పార్టీ. ఈ పార్టీ ఒకటి ఉందనేది చాలా మందికి తెలియదు. ఇక ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడే అప్పటి టీడీపీ కీలక నాయకుడిగా ఉన్న జానారెడ్డి గారు ఆ పార్టీని స్థాపించారు. ఎన్టీఆర్ గారి పాలనాపరమైన విధానాలు నచ్చకపోవడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన జానారెడ్డి గారు 1988లో తెలుగు మహానాడు పేరుతో పార్టీని ప్రారంభించారు. అయితే కొన్ని రోజులకే రాజీవ్ గాంధీ గారిని కలిసిన జానారెడ్డి గారు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్లో కీలక నాయకుడిగా ఎదిగారు. ఎన్టీఆర్ టీడీపీ అంటే ఎన్టీఆర్ గారు స్థాపించిన టీడీపీ అని అర్థం చేసుకోవద్దు. 1995లో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు గారు తన చేతుల్లోకి తీసుకున్న తర్వాత కొద్ది కాలానికి ఎన్టీఆర్ గారు మరణించారు. ఎన్టీఆర్ గారి మరణం తర్వాత లక్ష్మీపార్వతి గారు ఎన్టీఆర్ టీడీపీ పేరుతో ఒక ప్రత్యేక పార్టీని ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి సింహం గుర్తు వచ్చింది. 1996 ఉప ఎన్నికల్లో ఆమె పాతపట్నం నుంచి పోటీ చేసి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతర కాలంలో అంటే 1996 లోక్సభ ఎన్నికల్లో ఈ పార్టీ 42 చోట్ల పోటీ చేసింది. అన్ని నియోజకవర్గాల్లో కలిపి 32 లక్షల పైగా ఓట్లు ఈ పార్టీకి వచ్చాయి. అంటే 10.66% ఓటు బ్యాంకు సాధించింది ఎన్టీఆర్ టీడీపీ పార్టీ. అయితే ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది. ఆ తర్వాత 1999 ఎన్నికల్లో 13 లోక్సభ స్థానాలకు పోటీ చేసింది. కానీ ఆ ఎన్నికల్లో ఆ పార్టీకి కేవలం 61,635 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ టీడీపీ పార్టీ 71 అసెంబ్లీ సీట్లకు పోటీ చేసింది. ఆ 71 స్థానాల్లో కలిపి 53,259 ఓట్లు వచ్చాయి.
అంటే ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 1000 ఓట్ల చొప్పున కూడా రాలేదు. ఆ తర్వాత 2004లో కడప లోక్సభకు చడిపిరాళ్ల శివనాథ్ రెడ్డి గారు మాత్రమే పోటీ చేశారు. ఆయనకు 759 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక 18 అసెంబ్లీ సీట్లకు పోటీ చేసిన ఆ పార్టీకి ఎక్కడా డిపాజిట్ కూడా రాలేదు. ఆత్మకూరు అసెంబ్లీకి పోటీ చేసిన లక్ష్మీ పార్వతికి వచ్చిన ఓట్లు 946 మాత్రమే. చాలా నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థుల కంటే కూడా ఎన్టీఆర్ టీడీపీ పార్టీకి చాలా తక్కువ ఓట్లు వచ్చాయి. అయితే 1999 తర్వాత చాలా మంది నాయకులు మళ్లీ టీడీపీలో చేరడంతో పార్టీ పూర్తిగా బలహీనపడింది. చివరికి లక్ష్మీ పార్వతి ఒక్కరే ఆ పార్టీలో మిగిలారని కూడా చాలా మంది చెబుతారు. ఆ తర్వాతి కాలంలో లక్ష్మీ పార్వతి తన ఎన్టీఆర్ టీడీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ప్రస్తుతం లక్ష్మీ పార్వతి వైసీపీలో ఉన్నారు. అన్న టీడీపీ పార్టీ ఎన్టీఆర్ మరణం తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో హరికృష్ణ గారు చంద్రబాబు మంత్రివర్గంలో రవాణా మంత్రిగా చేశారు. ఎన్టీఆర్ గారి చైతన్య రథసారథిగా ఉన్న హరికృష్ణ గారికి అభిమానులు కూడా భారీగానే ఉండేవారు. ఆ తర్వాత 1996 ఉప ఎన్నికల్లో హరికృష్ణ గారు హిందూపురం నుంచి గెలిచారు. కొంతకాలానికి చంద్రబాబుతో విభేదించిన హరికృష్ణ గారు 1999 జనవరి 28న అన్న తెలుగుదేశం పేరుతో ఒక పార్టీని స్థాపించారు. అబిడ్స్ లో ఉన్న ఆహ్వానం ఫోటోలో ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. అప్పటికే బీజేపీలో ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఈ పార్టీలో చేరారు. రాజ్యసభ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారు కూడా ఈ పార్టీలో కీలక భూమిక పోషించారు. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో గంట గుర్తుతో ప్రజల్లోకి వెళ్లింది అన్న టీడీపీ పార్టీ. ఆ పార్టీ తరపున హరికృష్ణ గారు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి ప్రచారం చేశారు. ఆ ఎన్నికల్లో వివిధ పార్టీలతో అన్న టీడీపీ పార్టీ పొత్తు పెట్టుకుంది. ఉమ్మడి ఏపీలోని 294 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 191 స్థానాల్లో అన్న టీడీపీ పోటీ చేసింది. సిపిఎం 48 స్థానాల్లో, సిపిఐ 55 స్థానాల్లో పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో అన్నా టీడీపీ పార్టీకి వచ్చిన ఓట్లు 3,71,000 మాత్రమే. అంటే 1.1% ఓట్లు మాత్రమే అన్నా టీడీపీ పార్టీ పొందింది. ఇక 20 లోక్సభ స్థానాలకు పోటీ చేయగా ఆ పార్టీకి వచ్చిన ఓట్లు 2.44 లక్షలు మాత్రమే. అన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. అనంతరం చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీలో చేరిపోయారు హరికృష్ణ గారు. టీడీపీ నుంచే 2008-2013 మధ్య కాలంలో రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. అయితే 2018 ఆగస్టులో జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ గారు ప్రాణాలు కోల్పోయారు. లోక్ సత్తా పార్టీ 2006లో మాజీ ఐఏఎస్ అధికారి జయప్రకాష్ నారాయణన్ తన లోక్ సత్తా సంస్థను రాజకీయ పార్టీగా మార్చారు. ఆ పార్టీకి ఎన్నికల సంఘం విజిల్ గుర్తులు కేటాయించింది. 2009 ఎన్నికల్లో ఆయన కూకట్పల్లి నుంచి గెలిచారు. మహారాష్ట్రలోనూ ఆ పార్టీని ఏర్పాటు చేశారు. కానీ ఆయన గెలిచిన ఆ పార్టీ ఆశించిన స్థాయిలో ఓట్లు రాబట్టుకోలేదు. 2014లో ఆ పార్టీ తరపున మల్కాజ్గిరి నుంచి పోటీ చేసిన జయప్రకాష్ నారాయణన్ గారు ఓడిపోయారు. ప్రస్తుతానికి ఆ పార్టీ ఎందులోనూ విలీనం కాలేదు. కానీ గత ఎన్నికల్లో ప్రత్యక్ష పోటీకి దూరంగానే ఉంది. తెలంగాణ నగర పార్టీ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్న నాగం జనార్దన్ రెడ్డి గారు 2011లో టీడీపీ నుంచి సస్పెన్షన్కు గురయ్యారు. ఆ తర్వాత 2012లో తెలంగాణ నగార సమితి పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. కానీ పార్టీని నడపలేకపోయారు. అదే టైంలో ఆయన కుటుంబ పరంగా కూడా కొన్ని విషాదాలు ఎదుర్కొన్నారు. దీంతో 2013లో బీజేపీలో ఆ పార్టీని విలీనం చేశారు. అంటే ప్రత్యక్ష ఎన్నికలకు వెళ్లకుండానే ఆ పార్టీని బీజేపీలో విలీనం చేశారని చెప్పవచ్చు. 2014లో బీజేపీ నుంచి మహబూబ్ నగర్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు నాగం జనార్దన్ రెడ్డి గారు. 2018లో కాంగ్రెస్ లో చేరారు. 2023 చివరిలో టీఆర్ఎస్ లో చేరారు నాగం జనార్దన్ రెడ్డి గారు. నవ తెలంగాణ ప్రజా పార్టీ తెలంగాణ ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న సమయంలో టీడీపీ నేత దేవేందర్ గౌడ్ ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా 2008 జూలై 11న నవ తెలంగాణ ప్రజా పార్టీని ప్రారంభించారు. ఆయన ఆ పార్టీని ఏడాది కూడా నడపలేకపోయారు. అదే టైంలో ఆవిర్భవించిన ప్రజారాజ్యం పార్టీలో 2009 ఫిబ్రవరి 24న నవ తెలంగాణ ప్రజా పార్టీని విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు. దీంతో ఆ పార్టీ కూడా తెలంగాణ రాజకీయాల నుంచి కనుమరుగైందని చెప్పవచ్చు. మన పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడిగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడిగా గుర్తింపు పొందిన కాసాని జ్ఞానేశ్వర్ గారు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో అంటే 2007లో మన పార్టీని స్థాపించారు. ఆ తర్వాత పార్టీ ఎన్నికలకు దూరంగా ఉంది. కాసాని జ్ఞానేశ్వర్ గారు 2018లో సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2022 అక్టోబర్ 14న టీడీపీలో చేరారు. ఆ తర్వాత 2023 ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ లో చేరారు. దీంతో మన పార్టీ కూడా ప్రత్యక్ష ఎన్నికలకు దూరమైందని చెప్పవచ్చు. తల్లి తెలంగాణ పార్టీ సినీ నటి ఫైర్ బ్రాండ్ గా పేరున్న విజయశాంతి 2005లో తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా తల్లి తెలంగాణ పార్టీని స్థాపించారు. ఆ తర్వాత 2009లో టీఆర్ఎస్ లో ఆ పార్టీని విలీనం చేశారు. తర్వాతి కాలంలో ఎంపీగా గెలిచారు. అయితే కేసీఆర్తో విభేదాల కారణంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాతి కాలంలో బీజేపీలో చేరారు. తెలంగాణ ఇంటి పార్టీ ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన ప్రజా లక్ష్యం నెరవేరలేదంటూ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా వ్యవహరించిన చెరుకు సుధాకర్ గారు 2017 జూన్ 2వ తేదీన తెలంగాణ ఇంటి పార్టీని స్థాపించారు.
తెలంగాణ ఆత్మగౌరవం, వెనుకబడిన వర్గాలకు గుర్తింపు, సామాజిక తెలంగాణ అనే నినాదాలతో ఈ పార్టీని ప్రారంభించారు. పార్టీ ఆధ్వర్యంలో పలు పోరాటాలు చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న కొన్ని నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టింది తెలంగాణ ఇంటి పార్టీ. పలు అంశాలపై ఉద్యమాలు కూడా చేసింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. నిధుల కొరత కూడా తోడవడంతో 2022 ఆగస్టు 5వ తేదీన తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తున్నట్టు ప్రకటించారు చెరుకు సుధాకర్ గారు. ఆ తర్వాతి కాలంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ పార్టీలో చేరారు. యువ తెలంగాణ పార్టీ తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న జిట్టా బాలకృష్ణారెడ్డి 2018 సెప్టెంబర్ 5న యువ తెలంగాణ పార్టీని ప్రారంభించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకున్న ఆయన తన పార్టీ తరపున భువనగిరి నుంచి పోటీ చేసి 3వ స్థానానికి పరిమితమయ్యారు. పట్టభద్రుల ఎన్నికల్లోనూ ఆ పార్టీ తరపున 2019, 2021లో పోటీ చేసిన రాణి రుద్రమారెడ్డి కూడా ఓటమి పాలయ్యారు. 2022 ఫిబ్రవరి 16న యువ తెలంగాణ పార్టీని బీజేపీలో విలీనం చేశారు. జై సమైక్యాంధ్ర పార్టీ ఏపీ విభజనను వ్యతిరేకిస్తూ ఉమ్మడి ఏపీ చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి జై సమైక్యాంధ్ర పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. ఆ పార్టీకి ఎన్నికల సంఘం పాదరక్షలను గుర్తుగా కేటాయించింది. అయితే 2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. డిపాజిట్లు కూడా దక్కలేదు. దీంతో 2018లో ఆయన పార్టీని రద్దు చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ లో, తర్వాత బీజేపీలో చేరారు. 2024 లోక్సభ ఎన్నికల్లో ఆయన రాజంపేట లోక్సభకు బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ప్రజారాజ్యం పార్టీ ఈ పార్టీ గురించి నేటి యువతకు చాలా మందికి అవగాహన ఉండే ఉంటుంది. తెలుగు సినీ పరిశ్రమలో మెగాస్టార్ గా పేరు తెచ్చుకుని భారీ అభిమాన గణాన్ని సంపాదించుకున్న చిరంజీవి గారు 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించారు. తిరుపతిలో ఏర్పాటు చేసిన పార్టీ ఆవిర్భావ సభ ఇప్పటికీ రికార్డుగానే ఉంటుంది. ప్రధాన పార్టీల నుంచి చాలా మంది నాయకులు ఆ పార్టీలో చేరారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 18 అసెంబ్లీ స్థానాల్లో గెలుపొందింది. తిరుపతి, పాలకొల్లు స్థానాల నుంచి పోటీ చేసిన చిరంజీవి గారు తిరుపతిలో గెలిచారు, పాలకొల్లులో ఓడిపోయారు. ఆ ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ 18% ఓట్లు సాధించింది. అయితే 2 ఏళ్లలోనే చిరంజీవి గారు తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. తర్వాత ఆయనకు కేంద్ర మంత్రిగా అవకాశం దక్కింది. 2014 రాష్ట్ర విభజన తర్వాత చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో పెద్దగా యాక్టివ్గా లేరనే చర్చ నడుస్తోంది. తెలంగాణ జనసమితి తెలంగాణ ఉద్యమంలో కీలకమైన తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గా వ్యవహరించారు ప్రొఫెసర్ కోదండరాం. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను వ్యతిరేకిస్తూ 2018 మార్చి 31న తెలంగాణ జనసమితి పేరుతో పార్టీని ఏర్పాటు చేశారు. 2018 ఎన్నికల్లో కూటమిలో భాగస్వామి అయింది ఆ పార్టీ. కానీ ఒక్క సీటును కూడా గెలవలేకపోయింది. వైఎస్ఆర్టీపీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిల తెలంగాణలో 2021లో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని పెట్టారు. తెలంగాణలో పాదయాత్ర కూడా చేశారు. ఆ తర్వాతి కాలంలో అంటే 2024లో ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేశారు. ప్రస్తుతం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ఉన్నారు. మొత్తం మీద తెలంగాణలో ఇవే కాకుండా ఇంకా చాలా పార్టీలు ఏర్పాటయ్యాయి. కానీ వాటిలో చాలా పార్టీలు కనీసం ఒక్క ప్రత్యక్ష ఎన్నికల్లో కూడా బరిలోకి నిలవకుండానే కనుమరుగయ్యాయి. అంతేకాదు ఈ పార్టీలో ఏ ఒక్క పార్టీ కూడా ఒక్కసారి కూడా అటు ఏపీలో కానీ ఇటు తెలంగాణలో కానీ ఉమ్మడి ఏపీలో కానీ అధికారంలోకి రాలేదు. అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఇక ప్రస్తుత పరిస్థితుల్లో అటు ఏపీలో ఇటు తెలంగాణలో రాజకీయ పార్టీల విలీనంపై మరోసారి చర్చ జరుగుతుంది. రానున్న కాలంలో తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీలో విలీనం అవుతుందో చూడాలి. ఇవి తెలుగు రాష్ట్రాల్లో ఏర్పాటైన రాజకీయ పార్టీలు, వాటి విలీనానికి సంబంధించిన అంశాలు.